నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. ప్రతి నెల స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా 3వ శనివారం వచ్చేసి మన మురళీనగర్ వాకర్స్ క్లబ్ లో వాకర్స్ పార్క్ లో మనమంతా వాకర్స్ అందరం కలిసేసి ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకున్నాము. దీనిలో భాగంగా మనము మన పరిసరాలు, మన రాష్ట్రం, మన దేశాన్ని కూడా స్వచ్ఛందంగా చేయాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని 3వ శనివారంగా కాకుండా ప్రతిరోజు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం మంచి కార్యక్రమానికి తలపెట్టడం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది అందరం కలిసి చేస్తేనే దీన్ని ఘన విజయం సాధించగలుగుతాం. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్క మగవాళ్ళు, పిల్లలు, టీచర్స్, ఎంప్లాయర్స్ మొత్తం అందరూ ఎవరు వర్కింగ్ ప్లేసుల్లో వాళ్ళు నీట్గా పరిసరాలని మన ఘన వ్యర్థ పదార్థాలని సెగ్రిగేషన్ చేస్తూ ఎక్కడికి ఇవ్వాల్సిన వేస్ట్ని అక్కడికి ఇచ్చి బయోమెడికల్ వేస్ట్ అయితే బయోమెడికల్ ప్లేస్కి, మున్సిపల్ వేస్ట్ అయితే మున్సిపల్ వేస్ట్కి, ఇంకా వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి గ్యాసెస్ తయారు చేసే వేస్ట్లకి, జీవీఎంసీ వేస్ట్ ఉంటే జీవీఎంసీ, మన కాపులపాడికి ఇలా సెగ్రిగేషన్ మనం ఇక్కడ చేయగలిగితేనే ఆ ఫెసిలిటీస్కి వెళ్ళగలుగుతుంది. ఆ ఫెసిలిటీస్కి వెళ్ళిన తర్వాత దానివల్ల మనకు ఉపయోగం కలుగుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టినందుకు చాలా సంతోషంగా